నమస్తే అండి. కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి చపాతీలు. మామూలుగా మనం రోజు చేసుకునే చపాతీలు కాదండి, ఇవి ఉల్లిపాయతో డిఫరెంట్గా చేస్తున్నాను. ఈ చపాతీల రుచి అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఒక 2 గుప్పెల వరకు పుట్నాల పప్పు తీసుకొని దాన్ని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 3-4 ఉల్లిపాయలను తీసుకొని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. మనం పకోడీలకు ఎలా అయితే కట్ చేస్తామో ఆ విధంగా వీటిని విడివిడిగా చేసుకొని దాంట్లోకి కొద్దిగా ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీరా పొడి, చాట్ మసాలా వేసుకున్నాను. దీంట్లోకి గరం మసాలా కన్నా చాట్ మసాలా వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీరను కూడా వేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్నాక ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పుట్నాల పప్పు పొడిని కూడా ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకుంటున్నాను. ఇందాక నేను కారం వేయడం మర్చిపోయానండి. మళ్ళీ ఇప్పుడు కొంచెం కారం వేసుకుంటున్నాను. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కదా, కారం చూసి వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుందాము. పొడి పొడిగా ఉంది కదండి, ఇది మనం చపాతీలో పెట్టినప్పుడు కొంచెం రాలినట్టుగా ఉంటుంది. అందుకని ఒక్క చుక్క ఎక్కువ పోసుకోక్కర్లేదండి. 1 స్పూన్ 2 స్పూన్లు అయితే సరిపోతుంది. ఇలా కొద్దిగా నీళ్ళు పోసుకొని మనకి ఇది కొంచెం ముద్ద అయితే సరిపోతుందండి. మరీ లూజ్గా కాకుండా ఈ విధంగా గట్టి ముద్ద కావాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు తురుముకున్న క్యారెట్ని కూడా వేసుకుంటున్నాను. ఇలా క్యారెట్ని మనం చేసే రెసిపీస్లో వేసుకున్నాం అనుకోండి, పిల్లలు వేసామని తెలియకుండానే తినేస్తారండి. క్యారెట్ తినని పిల్లలకైతే ఈ విధంగా చేసి పెట్టచ్చు. ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా తీసుకొని ఇలా ఉండలుగా చేసి పెట్టుకోవాలి. కొంచెం పెద్ద సైజు ఉండలనే చేసుకోవాలండి, చపాతీ మొత్తంలోకి రావాలి కదా. ఇలానే ఉండలన్నీ చేసి పెట్టుకోవాలి. నాకైతే ఇక్కడ 6 ఉండలు వచ్చాయి. ఇవి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు గోధుమ పిండి చూద్దామండి. నేను ఆల్రెడీ ఇక్కడ పిండి కలుపుకొని పెట్టుకున్నాను. గోధుమ పిండిలో కొంచెం ఉప్పు, నూనె వేసి కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలిపి పెట్టుకున్నాను ఇలా సాఫ్ట్గా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి పిండిని ఈ విధంగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని ఇలా ఉండలుగా చేసి పెట్టుకోవాలి. ఈ పిండిని కూడా కొంచెం ఎక్కువే తీసుకోవాలండి, మనకి స్టఫింగ్ అంతా పట్టాలి కదా. ఇలా ఉండలన్నీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క ఉండని తీసుకొని ఈ విధంగా కొద్దిగా వెడల్పుగా అనుకోవాలి. ఇప్పుడు మనం చేసుకున్న స్టఫింగ్ని ఇందులో పెట్టేసి ఇలా ఆ స్టఫింగ్ని లోపలికి నొక్కుతూ పిండిని పైకి తెచ్చుకోవాలి. ఇలా ఒక గిన్నె ఆకారంలో వస్తుందండి. ఇప్పుడు అంతా కూడా మలుచుకోవాలి. స్టఫింగ్ ఎక్కడ బయటికి రాకుండా చూసుకోవాలి. అన్నీ కూడా ఇలానే చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని పొడి పిండిలో అద్దుకుంటూ చిన్నగా చపాతీ కర్రతో పాముకోవాలి. మధ్య మధ్యలో పొడి పిండి చల్లుకుంటూ ఉండాలండి. ఈ పాముకునేటప్పుడు కూడా మనం మరీ గట్టిగా ప్రెస్ చేయకూడదు. పైన ఇలా పాముకోవాలి. మరీ గట్టిగా ప్రెస్ చేసామంటే మనకి గోధుమ పిండి అనేది కర్రకే ఊడొచ్చేస్తుంది, స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇలా ఎడ్జెస్ మందంగా లేకుండా కొంచెం పలుచగా ఉండేలాగా చూసుకొని మొత్తం కూడా ఈ విధంగానే చేసుకోవాలి. ఇప్పుడు పెనం మీద వేసుకొని కాల్చుకోవాలండి. ఈ చపాతీలను కాల్చేటప్పుడు మంటని మరీ లో ఫ్లేమ్లో ఉంచకూడదండి. లో ఫ్లేమ్లో ఉంచితే మాత్రం గట్టిగా అవుతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టి అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. 2 వైపులా కూడా కొంచెం నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవాలి. చపాతీని కూడా ఒక్కచోటే ఉంచకుండా పెనానికి అటు ఇటు తిప్పుతూ ఉండాలండి. 2 సైడ్లు కూడా అంతే తిప్పుకుంటూ ఈ విధంగా కాల్చుకోవాలి. ఇలా చక్కగా మంచి కలర్ వచ్చింది కదా, ఇప్పుడు తీసేసుకోవడమేనండి. అలాగే ఇంకో చపాతీ కూడా చేసుకున్నాను నేను. ఇలానే చక్కగా స్టఫింగ్ అనేది బయటికి రాకుండా మెల్లగా పాముకుంటూ ఈ విధంగా పలుచగా చేసుకోవాలి. రెండో చపాతీని కూడా ఇట్లా పెనం మీద వేసి కాల్చుకొని తీసేసుకోవడమేనండి. ఈ చపాతీలు చాలా మెత్తగా వస్తాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా నేను, లోపల స్టఫింగ్ కూడా చాలా బాగా వచ్చింది. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ.